డీటెయిల్స్ చూద్దాం. ఈ ఏడాది 32,000 మార్కు చేరి తలతలలాడిన బంగారం అప్పుడప్పుడు ఒడిదుడుకుల్ని ఎదుర్కొంది. ఇక చివరి 2 నెలలు పసిడి కళ తప్పింది. అయితే ఓవరాల్ గా ఈ 2016 పసిడి ప్రేమికులకు ఎంతవరకు కలిసొచ్చింది? ఇక బంగారు వ్యాపారులకు పుత్తడి సిరుల పంటను కురిపించిందా? మరి నూతన సంవత్సరంలో పుత్తడి పరుగులు ఎలా ఉండబోతున్నాయి? వాచ్ ది స్టోరీ. ఈ సంవత్సరం జనవరిలో బంగారం ధర సామాన్యులకు సైతం అందుబాటులోనే ఉంది. జనవరిలో మేలిమి బంగారం సుమారుగా 25,000 నుంచి 27,000 మధ్య ట్రేడ్ అయ్యింది. కొనుగోలుదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో పాటు బలహీనంగా ఉన్న ప్రపంచ మార్కెట్లు, నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు మందగించడం వంటి కారణాలతో పసిడి మెరుపులు ఈ నెలలో తగ్గాయి. 2 లక్షలు దాటిన కొనుగోళ్లకు పాన్ కార్డు వివరాలు తప్పనిసరిగా అందించాలన్న కేంద్ర నిబంధన జనవరి 1 నుంచే మొదలయ్యింది. పాన్ కార్డు నిబంధనలతో పాటుగా మార్చిలో కేంద్రం పసిడి వ్యాపారులకు మరో షాక్ ఇచ్చింది. బంగారం ఆభరణాలపై 1% ఎక్సైజ్ డ్యూటీని విధించింది. ఎక్సైజ్ డ్యూటీకి వ్యతిరేకంగా దాదాపు 42 రోజుల పాటు అంటే మార్చి నుంచి ఏప్రిల్ మిడిల్ వరకు దేశవ్యాప్తంగా బంగారం దుకాణాలు బంద్ పాటించాయి. ఇదే టైంలో పెళ్లిళ్ల సీజన్ కూడా ఉండడంతో బంగారం అవసరమైన వారు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఈ బంద్ కారణంగా వ్యాపారులు తీవ్ర నష్టాలు ఎదుర్కోవడంతో పాటు కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు కోల్పోయింది. ఇక మార్చిలో 29,000ను తాకిన పసిడి జూన్లో 30,000 దాటి పరుగులు పెట్టింది. ఈ సంవత్సరంలో 30,000 దాటడం తొలిసారి. క్రమంగా జూలై నాటికి 31,000 రూపాయలకు చేరింది. ఇక అక్టోబర్లో 30,000 మధ్య స్థిరపడినట్టు కనిపించి నోట్ల రద్దు తర్వాత బంగారం బాగా డీలపడింది. నోట్ల రద్దు మరునాడు గణనీయంగా 1,540 రూపాయలు పెరిగి 32,727 రూపాయలు నమోదయ్యింది. రెండు రోజుల క్రితం 11 నెలల కనిష్టానికి చేరుకున్న బంగారం ధర నిన్న ఈ రోజు బంగారం మళ్లీ స్వల్పంగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ నుంచి వచ్చిన సానుకూలతతో పాటు దేశవ్యాప్తంగా ఆభరణాల కొనుగోళ్లు పుంజుకోవడం వంటి కారణాలతో పసిడి పరుగులు పెడుతున్నాయంటున్నారు వ్యాపారులు. ఈ రోజు 10 గ్రాములు మేలిమి బంగారం 28,684 రూపాయలు ట్రేడ్ అయ్యింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడంతో వెండి కూడా నిన్న 39,000కు దిగువగా ఉండగా ఈ రోజు 39,500 దిశగా పరుగులు పెడుతోంది. ఈ ఏడాది ఇన్వెస్టర్లకు బంగారం చేదు అనుభవాన్ని మిగిల్చింది. బంగారంలో వచ్చిన హెచ్చుతగ్గులు చాలా రోజులు 30,000కు దిగువగా ఉండడం వంటి కారణాలతో ఇన్వెస్టర్లు బంగారం మీద పెద్దగా లాభాలు గడించలేదు. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను స్టాక్ మార్కెట్ వైపు మళ్లించడంతో బులియన్ మార్కెట్లో బంగారం పెద్దగా పెట్టుబడులకు నోచుకోలేదు. ఇన్వెస్టర్లు సుమారు 20% నష్టపోయారు. అయితే ఓవరాల్ గా పసిడి ప్రేమికులకు దిగి వచ్చిన ధరలు కలిసి వచ్చాయనే చెప్పాలి. ఇక వ్యాపారులు మాత్రం మిశ్రమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 2015తో పోల్చితే సేల్స్ ఆశాజనకంగా ఉన్నాయని కొందరు వ్యాపారులు చెబుతుంటే 42 రోజుల పాటు సాగిన బంద్, పెద్ద నోట్ల కారణంగా తగ్గిన సేల్స్ వంటి కారణాలతో ఒడిదుడుకులు ఎదుర్కొని 30% మార్కెట్ డల్ అయిందని మరికొందరు వ్యాపారులు అంటున్నారు. 8వ తేదీ నుంచి చూస్తే 9వ తేదీ వచ్చి ఒక 50 రూపాయలు పెరిగింది. మళ్ళీ 10వ తేదీ నుంచి వచ్చే లోపల మనకి తగ్గుతూ వస్తుంది. అంటే విత్డ్రాల్ లిమిట్స్ అనేది ఇంకా పూర్తిగా క్లియర్ అవ్వలేదు. ఈ ఇంపోర్ట్ డ్యూటీ అనేది గురించి సెంట్రల్ గవర్నమెంట్ ఎటువంటి జీవో పాస్ చేయలేదు. కానీ బయట అనుకుంటున్నారు ఒకవేళ తగ్గిస్తే దానివల్ల అందరికీ ఉపయోగకరంగానే ఉంటుంది. యావరేజ్ చూస్తే 2016 గోల్డ్ మార్కెట్ బాగానే ఉంది. మ్యారేజ్ సీజన్ అనేది ఉంది కమింగ్ 2017లో. బట్ ఇప్పుడున్న ఈ డబ్బు గురించి ప్రాబ్లంలో ఎలా ఉంటుందో తెలీదు. మ్యారేజెస్ అయితే 2017 ఎవ్రీ మంత్ ఉంది, వేచి చూడాలి మనం. అయితే రానున్న కొత్త ఏడాదిలో బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయి? జనవరిలో పెళ్లిళ్లు లేని కారణంగా పెద్దగా ధరలు పెరిగే అవకాశాలు లేవంటున్నారు వ్యాపారులు. ఇక ఫిబ్రవరి నుంచి ఇయర్ ఎండింగ్ వరకు పెద్ద సంఖ్యలో పెళ్లిళ్ల ముహూర్తాలు ఉండడంతో రేటు ఖచ్చితంగా పెరుగుతుందంటున్నారు. అయితే కొత్త ఏడాదిలో 20,000కు పడుతుందనడంలో వాస్తవం లేదన్నారు. మహా అయితే 25,000కు రావచ్చేమో కానీ అంతకు మించి పసిడి పతనం అవుతుందనుకోవడం పొరపాటంటున్నారు. సేల్స్ వైజ్ ఏంటంటే బంగారం ధర తగ్గింది, కానీ కస్టమర్లు కొంచెం మనీ ఇష్యూలు ఉండడం వల్ల ఎక్కువ అంతగా వెనక చేసుకోలేదన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఏదో ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించవచ్చు అని 10% ఇంపోర్ట్ డ్యూటీ 6% 4% తగ్గించవచ్చు అని చెప్తున్నారు. అది ఖచ్చితంగా జరుగుతుందని మాత్రం చెప్పలేం, కానీ ఒకవేళ జరిగితే మాత్రం బంగారం ధర ఇంకో 1,200 రూపాయలు తగ్గేదానికి ఆస్కారం ఉంది. ఇంటర్నేషనల్ కొంచెం డిమాండ్ తగ్గడం వల్ల కొంచెం తగ్గింది, కానీ బంగారం ధర వాస్తవంగా అయితే బంగారం అంత డ్రాస్టిక్గా పడిపోయే అవకాశం అయితే బంగారం మీద లేదు. ఎందుకంటే
గోల్డ్ ఇస్ రియల్ కరెన్సీ. ఓవరాల్గా బెటరే, కానీ బంగారంలో పెద్ద మార్పులు అయితే లేవు ఈ సంవత్సరం. ఒకసారి పెరిగింది బాగా, అంతా ఓవరాల్గా నార్మల్గానే ఉంది బంగారం అంతా కూడా. వెండి అయితే మొత్తం ఎంటైర్ ఇయర్లో కూడా ఒక్క సందర్భంలో తప్ప మిగిలిన సందర్భాల్లో ఇదే రేటు నడిచింది. మొన్నటి వరకు తగ్గిన బంగారం గత వారం రోజులుగా పెద్దగా హెచ్చుతగ్గులు కాలేదు. అయితే 2 రోజుల నుంచి పెరుగుతున్న ధరలు మరెన్ని రోజులు పరుగులు పెడుతుందో చూడాలి. బంగారం ధర 11 నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. మరి ఫ్యూచర్ లో బంగారం ధర పెరుగుతుందా లేక తగ్గుతుందా డిస్కస్ చేద్దాం. మనతో పాటు మార్కెట్ అనలిస్ట్ జన్ సెక్యూరిటీస్ వేణుగోపాలరావు గారు ఉన్నారు. నమస్తే సార్. సార్ చెప్పండి, ఫస్ట్ ఈ ఇయర్ బంగారం ధర తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. ఒక స్టేజ్ లో 32,000 మార్క్ దాటిన బంగారం ప్రస్తుతం 28,000 ఉంది. దాదాపు 4,000 తేడా ఉంది. సో ఓవరాల్ గా నోట్ల రద్దు ఎఫెక్ట్ ఈ ఇయర్ ఎంత మేరకు ఉందనుకోవచ్చు? అంటే అలా క్లాసిఫికేషన్ చేయలేము. బట్ బ్రాడ్గా ఏంటంటే మార్కెట్లో బంగారం తగ్గడానికి ముఖ్యంగా మన దేశంలో కన్నా కూడా ఇంటర్నేషనల్ మార్కెట్స్, ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. దీంట్లో ఏంటంటే ఆగస్టు ఆర్ సెప్టెంబర్ 2011 నుంచి కంటిన్యూస్గా ఒక 10 సంవత్సరాల ర్యాలీ తర్వాత 2001లో స్టార్ట్ అయిన బంగారంలో ర్యాలీ 2011 వరకు కంటిన్యూస్గా అలా కంటిన్యూ అవడం మనం చూసాం. అలా యావరేజ్ 15 to 20% ఇయర్లీ గ్రో అవడం మనం చూసాం. అక్కడి నుంచి ఏంటంటే 2011 ఆగస్ట్ సెప్టెంబర్ నుంచి ఒక ఫాలింగ్ ట్రెండ్, అంటే కమోడిటీస్లో కానీ ఏ మార్కెట్స్లో అయినా సరే ఏంటంటే సర్టెన్ ర్యాలీ తర్వాత రీజనబుల్ కరెక్షన్ ఉంటుంది ఆర్ ఫాలింగ్ ఇది ఉంటుంది, ఆ ట్రెండ్ ఉంటుంది. ఆ ట్రెండ్ మనం అక్కడి నుంచి చూస్తే కంటిన్యూస్గా 2015 దాకా అది కరెక్షన్లోకే ఉండటం చూసాం. దగ్గర $1050 దగ్గరకు వచ్చి ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర అక్కడి నుంచి మళ్ళీ $1350 దాకా రికూప్ అవటం. మళ్ళీ రీసెంట్గా అంటే కొంత అన్సర్టనిటీస్ ఉంటాయి మిడిల్ ఈస్ట్లో కావచ్చు, తర్వాత రష్యా ఆర్ ఎట్లా ఉక్రెయిన్ ఇలాంటి వాటిలో కావచ్చు, తర్వాత ఫిజికల్ ఆర్ గ్రోత్ అంటే యూఎస్లో గ్రోత్ అనుకున్నంత ఉండదేమో, స్టిమ్యులస్లు కంటిన్యూ చేస్తారేమో అని ఇట్లాంటి రకరకాల నేపథ్యాలు ఏంటంటే ఎప్పుడు కూడా గోల్డ్ ఎప్పుడు ఫ్యాన్సీ ఉంటుందంటే అంటే డిఫ్లేషన్ కానీ ఇన్ఫ్లేషన్ కానీ బాగా ఎక్కువగా అటు హయ్యర్ ఇన్ఫ్లేషన్ కావచ్చు, లేదా టూ మచ్ డిఫ్లేషన్ కావచ్చు, ఆర్ ఫైనాన్షియల్ అన్సర్టనిటీస్ కావచ్చు, సోషల్ అన్సర్టనిటీస్ కావచ్చు, పొలిటికల్ ఇట్లాంటి అన్సర్టనిటీస్ ఏ కైండ్ ఆఫ్ అన్సర్టనిటీ ఉన్నా కూడా గోల్డ్లో ఒక రకమైన ఫ్యాన్సీ ఉంటుంది. సో అట్లాంటి అన్సర్టనిటీస్ ఉంటాయేమో అనుకున్నప్పుడు అలాంటివన్నీ కూడా కొంత తగ్గుముఖం పట్టడం అక్రాస్ ద గ్లోబ్ జరిగింది. దానికి తోడిందంటే అనూహ్యంగా ట్రంప్ విక్టరీ యుఎస్లో అతను వచ్చిన తర్వాత బాగా డ్యామేజ్ జరిగిద్దామని చెప్పేసి ప్రీట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఏంటంటే అతను బిజినెస్ మ్యాన్గా రైట్ స్టెప్స్ తీసుకుంటాడేమనే అంచనాలు మళ్ళీ తిరిగి పెరగటం. ఇప్పుడు చూస్తే ఏంటంటే అక్కడ కార్పొరేట్ ట్యాక్స్ కూడా తగ్గించి అక్కడ లోకల్గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి తద్వారా గ్రోత్ని తీసుకురావాలని చెప్పేసి అతను చాలా ప్లాన్స్ ఉన్నట్టుగా కనపడుతుంది. సో జనవరి నుంచి అతను ఒకసారి ఫోర్స్లోకి వచ్చిన తర్వాత గ్రోత్ బాగుంటుందని చెప్పి అంచనాలతో డాలర్ బాగా బలపడటం, ముఖ్యంగా డాలర్ ఇండెక్స్ చూస్తే మల్టీ హైస్లో ఉండటం మనం చూస్తున్నాం. సో ఎప్పుడైతే డాలర్ స్ట్రాంగ్గా ఉంటుందో బంగారం న్యాచురల్గా వీక్గా ఉంటుంది. ఇదే కాకుండా అమెరికా మార్కెట్స్ బాగుంటాం, ఈక్విటీ మార్కెట్స్, తర్వాత అక్కడ బాండ్ మార్కెట్స్ రికవరీ మోడ్లో ఉండటం, తర్వాత మిగిలిన గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ బాగుంటాం. అంటే ఈక్విటీ మార్కెట్స్ అండ్ ఫైనాన్షియల్ మార్కెట్స్ బాగుండేటప్పటికీ, అంటే కరెన్సీ మార్కెట్స్ బాగుండేటప్పటికీ న్యాచురల్గా ఏంటంటే డాలర్ స్ట్రాంగ్గా ఉండటంతో పాటు మిగిలిన అన్ని కూడా బాగుండేటప్పటికీ ఏంటంటే న్యాచురల్గా సేఫ్ హెవెన్గా భావించి గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే వాళ్ళంతా కూడా ఏంటంటే అటువైపుకి వెళ్ళటం, ఎక్కడైతే గ్రోత్ ఉందో ఆ ఏరియాస్కి వెళ్ళడం జరిగింది. సో ఇది గ్లోబల్గా వచ్చిన ఒక ఫినామినా, ఒక గ్లోబల్గా వచ్చిన ఒక సినారియోగా మనం చూడాలి దీన్ని. దీంట్లో ఏంటంటే మనము చైనా ఈ 2 కంట్రీస్ బిగ్గెస్ట్ ఇంపోర్టర్స్, అంటే బంగారాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకునేవారు. మనం దగ్గర 800 నుంచి 900 టన్నుల బంగారాన్ని ప్రతి సంవత్సరం దిగుమతి చేసుకుంటున్నాం. సో లాస్ట్ ఇయర్ చూస్తే 850 టన్స్ దాకా మనం ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. ఈ ఇయర్ మేబీ ఒక 100 టన్స్, సుమారు 100 to 150 టన్స్ తగ్గొచ్చేమో. ఎందుకంటే బికాస్ మనం ఇంతకుముందేమో హయ్యర్ ప్రైసెస్ ఉండటం వల్ల కొనలేదు ఒకటి. రెండోది ఇప్పుడు ప్రైసెస్ తగ్గినా కూడా కొనడానికి ఏమో చేతిలో డబ్బులు లేవు, అంటే బికాస్ ఆఫ్ డిమానిటైజేషన్. డెఫినెట్ గా ఉంది, అంటే అన్ని సెక్టర్స్ మీద ఉంది, గోల్డ్ మీద క్లియర్ కట్ గా కనపడుతుంది. ఎందుకంటే దీనికి తోడేంటంటే ఈ మధ్య వచ్చిన కొన్ని అన్సర్టైన్ న్యూస్ ఫ్లోస్, అంటే ఇంతకన్నా దాడితే బంగారం గవర్నమెంట్ చూస్తుందేమో, అంటే కొంత డిస్క్లోజ్ చేయాల్సి వచ్చిందేమో అని చెప్పేసి ఒక రకమైన న్యూస్ ఫ్లోస్ కూడా ఎక్కువ మందిని కొనుగోళ్ళకి అటువైపుకి వెళ్లకుండా చేస్తుందని చెప్పి కూడా చెప్పొచ్చు. ఓకే, అంటే ఇప్పుడు ఇంకా రాబోయే రోజుల్లో, ఇప్పుడు ఈ న్యూ ఇయర్ రాబోతుంది, కొత్త సంవత్సరంలో బంగారం రేటు పెరుగుతుందంటారా తగ్గుతుందంటారా మీ అంచనా ప్రకారం? అంటే ఇప్పుడు సీజన్ మనం చూస్తే ఏంటంటే మనకి అకేషన్స్, అంటే ముఖ్యంగా మ్యారేజ్ సీజన్ ఆర్ ఇట్లాంటివి, ఆర్ మనకి కల్చరల్గా కొన్ని ఫెస్టివల్స్ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ అయిపోయాయి. కాబట్టి ఇక్కడి నుంచి
నుంచి మళ్ళీ మేబీ ఫిబ్రవరి అన్వర్డ్స్ మళ్ళీ తిరిగి కొంత రికవరీ అనేది ఉండొచ్చు ఈ మార్కెట్లో. దీనికి తోడు ఏంటంటే గవర్నమెంట్ డెసిషన్స్ కూడా ఏదైనా ప్రాపర్గా ఉంటే, అంటే ముఖ్యంగా ఇంపోర్ట్ డ్యూటీ ఇందాక చెప్పినట్టుగా 10% ఇంపోర్ట్ డ్యూటీ 2013లో వేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు దాన్ని ఎలాంటి తగ్గింపు ఏం చేయకుండా అలాగే మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఇంపోర్ట్ డ్యూటీ వల్ల ఏమవుతుందంటే ఆ బయట నుంచి ఇక్కడికి ల్యాండ్ అయ్యే గోల్డ్ మీద డెఫినెట్గా వాళ్ళు ఎవరైతే బులియన్ మార్కెట్లో ఉంటారో వీళ్ళంతా కూడా వర్తకులంతా కూడా వ్యాపారులు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అది మళ్ళీ కన్జ్యూమర్కి పాస్ ఆన్ చేసి కన్జ్యూమర్ కొనే పరిస్థితి ఉండదు. వీటికి తోడు రీసెంట్గా ఎక్సైజ్ డ్యూటీ అనేది ఒకటి పిచ్చిలో తీసుకొచ్చారు 1%. సో ఇట్లాంటి కొన్ని రిస్ట్రిక్షన్స్, ముఖ్యంగా ఎందుకు రిస్ట్రిక్షన్ పెట్టారంటే మనం క్రూడ్ ఆయిల్ తర్వాత ఎలక్ట్రానిక్ గూడ్స్ తర్వాత హైయెస్ట్ గోల్డ్కి ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇండియన్స్, ఎక్కువ డబ్బులు బంగారానికి వెచ్చేస్తున్నారు. దీనివల్ల కరెంట్ ఖాతా లోటు ఏర్పడుతుంది. దానివల్ల ఏంటంటే మొత్తం వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తం అవుతుందనే ఉద్దేశంతో దీన్ని కట్టడి చేయాలి, గోల్డ్ దిగుమతుల్ని కట్టడి చేయాలని చెప్పేసి ఇంపోర్ట్ డ్యూటీ పెట్టడం జరిగింది. తర్వాత ఎక్సైజ్ డ్యూటీ కూడా కొంత ఇచ్చేయడం జరిగింది. బట్ ఏదేమైనా ఏంటంటే ఇవి లాంగ్ టర్మ్లో ఇలాగే కనుక ఉంటే మొత్తంగా మార్కెట్ డైనమిక్స్ని దెబ్బతీసే పరిణామంగా ఇది రూపాంతరం చెందుతుంది. కాబట్టి డెఫినెట్గా గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని మెజర్స్ రావాల్సిన పరిస్థితి ఉండేది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇండియన్ కాంటెక్స్లో ఫిజికల్ అసెట్స్లో, అంటే మనం సేవ్ చేసే, అంటే మనం పొదుపు చేసే ఆస్తుల్లో ఫిజికల్ అసెట్స్లో ఎంత పార్ట్ అనుకుంటే 90% పార్ట్ గోల్డ్ అండ్ రియల్ ఎస్టేట్. సో ఈ దీంట్లో కూడా ఏంటంటే ఏదైనా గవర్నమెంట్ కొన్ని సర్వేల ప్రకారం 60 నుంచి 65 లక్షల కోట్ల రూపాయలు కేవలం బంగారంలో పార్క్ చేస్తున్నాం. అలాగే 55 లక్షల కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్లో పార్క్ చేస్తున్నాం. సో అంటే ఫిజికల్ అసెట్స్ అంటే గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, డైమండ్స్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇలాంటి వాటన్నిటిలో ఉండే మన అసెట్స్ ఏవైతే మన నిధుల అంటే పొదుపు మొత్తాలు ఏదైతే ఉందో ఆ అమౌంట్లో 90% కేవలం రియల్ ఎస్టేట్, గోల్డ్లోనే మనం ఎక్కువ అమౌంట్స్ పెడుతున్నాం. సో మన నేటివిటీలో, మన కల్చర్లో, మన సాంప్రదాయాల్లో భాగమైన ఈ గోల్డ్ ఆల్ ఆఫ్ ఏ సడన్గా ఎక్కడికి వెళ్ళిపోదు. బట్ స్టిల్ ఏంటంటే ఇది ఇలాగే కొనుక్కుంటూ పోతే, అంటే ఒక ప్రొడక్టివిటీ మనం చూస్తున్నాం. ఈ మధ్య గోల్డ్ బాండ్ ఫండ్, సావరెన్ గోల్డ్ బాండ్ ఫండ్ అని గవర్నమెంట్ లాంచ్ చేయడం చూసాము. అరౌండ్ 2.5% ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్పారు. అయినా కూడా ఎవరు దాని వైపు మొగ్గు చూపట్లే. ఎందుకంటే ఫిజికల్గా గోల్డ్ ధరించే వాళ్ళకి, ఆర్నమెంట్స్ రూపంలో ధరించే వాళ్ళకి ఆ కంఫర్ట్ రాదు. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనం 100% 100 రూపాయలు వెచ్చిస్తున్నప్పుడు బంగారానికి, దాంట్లో కేవలం యాజ్ పర్ స్టాటిస్టిక్స్ బట్టి చూస్తే 50 రూపాయలు మాత్రం ఆర్నమెంట్స్ చేయించుకుంటున్నారు మన వాళ్ళు. మిగిలినది బిస్కెట్ల రూపంలో, బార్ రూపంలో, కడ్డీల రూపంలో భద్రపరుచుకుంటున్నారు. సో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళన్నా కనీసం డిజిటల్ అసెట్స్లోకి, అంటే పేపర్ గోల్డ్లోకి గనక మారితే కొంత కరెంట్ అకౌంట్ లోటు తగ్గుముఖం పట్టొచ్చని గవర్నమెంట్ అంచనా. బట్ ప్రాక్టికల్గా మన దగ్గర ఇంకా జరగట్లేదు. ఓకే, ఇంటర్నేషనల్ మార్కెట్ ని పక్కన పెడితే కొంచెం లోకల్ మార్కెట్ పైన కాస్త డిస్కస్ చేద్దాం సార్. ఇప్పుడు ఆంక్షలు ఉన్నాయి, బంగారం కొనాలంటే 2 lakhs పైన కొంటే పాన్ కార్డు, ఇలాంటి ఆంక్షలు ఉన్నాయి. ఈ ఆంక్షల ప్రభావం ఎంతవరకు ఉంది? అంటే ఇప్పటివరకు మనం అదే పనిగా కొనుగోలు చేస్తూ వస్తున్నాం. అంటే చిన్న చిన్న పాప పుట్టిన దగ్గర నుంచి ప్రతి ఫంక్షన్కి మన దీంట్లో ఏంటంటే మన కల్చర్లో చనిపోయేంతవరకు, చనిపోయిన తర్వాత కూడా చనిపోయిన మనిషి ఇచ్చేస్తారు. సో అంటే మన దీంట్లో ఒక రకమైన అవినాభావ సంబంధం లాగా అంటే మన దైనందిన జీవితాల్లో మన లైఫ్ స్టైల్లో బంగారం అనేది ఒక పార్ట్గా ఉంది. ఇలాంటి అలా అని చెప్పేసి ఇందా చెప్పినట్టుగా అన్ప్రొడక్టివ్ ఏరియాగా ఒక వాల్యూ ప్రిజర్వింగ్ అసెట్ క్లాస్గా చూస్తారు. ఇన్ జనరల్గా ఫైనాన్షియల్ టర్మ్స్లో చెప్పాలంటే తన వాల్యూని, ఉనికిని కాపాడుకునే ఒక ఆస్తి. తర్వాత అత్యవసరాల్లో ఒక కుటుంబాన్ని ఒక ఆర్థిక ఇబ్బంది నుంచి ఒక వైపుకి ఆదుకునే ఒక ఆస్తిగా చూస్తారు. తర్వాత ఏంటంటే గవర్నమెంట్స్ కనుక చూస్తే ఏంటంటే టఫ్ పీరియడ్లో కరెన్సీకి అగెనెస్ట్గా, కరెన్సీకి ఉన్న వాల్యూ లాగా కరెన్సీ ఒకవేళ ఏదైనా తేడా వస్తే అట్లాంటి కండిషన్స్లో, అట్లాంటి ఏమంటారు టఫ్ పీరియడ్స్లో దేశాన్ని కూడా ఒక ఒడ్డుకు చేర్చే అసెట్ లాగా గోల్డ్ని భావిస్తాం. సో అంటే డిఫరెంట్ సినారియోస్, అది పొలిటికల్ కావచ్చు, ఎకనామికల్ కావచ్చు, సోషల్ కావచ్చు, ఆర్ అన్రెస్ట్ కైండ్ ఆఫ్ సినారియోస్ కావచ్చు, న్యాచురల్ కెలామిటీస్ కావచ్చు, ఇలాంటి అన్నిటిలో కూడా రకరకాల అన్సర్టనిటీస్లో గోల్డ్ మనల్ని ఒక వాల్యూని ప్రిజర్వ్ చేస్తే, వాల్యూ ఉంటూ మనల్ని ఒక కాపాడుతుంది, మనం ప్రొటెక్ట్ చేస్తేనే ఒక భావన ఇటు గవర్నమెంట్స్కి, ఇండివిజువల్ కూడా ఉంది. ఇలాంటి దేశంలో ఇప్పటికే దగ్గర అఫీషియల్ స్టాటిస్టిక్స్ బట్టి చూస్తే వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం 18,000 టన్నుల బంగారం భారతీయుల దగ్గర ఉందంటే సెంట్రల్ గవర్నమెంట్ అరౌండ్ 20,000-25,000 tons ఆఫ్ గోల్డ్ ఉంది, ఇంక్లూడింగ్ మన దగ్గర అంటే టెంపుల్స్ వీటి దగ్గర కూడా కలిపి అని చెప్పేసి రకరకాల లెక్కలు ఉన్నాయి. బట్ అరౌండ్ 20,000 tons ఆఫ్ గోల్డ్ ఉన్నా కూడా చాలా పెద్ద, అంటే మనం గోల్డ్ టర్మ్స్లో కనుక మాట్లాడుకుంటే చాలా పెద్ద వాల్యూ, అది చాలా రిచ్గా మనం చెప్పుకోవాలి దాన్ని. అంటే అంత సంపదను మనం ఇచ్చేసాం.
ఇది ఒక పక్క గొప్ప విషయం. ఓకే, అట్లీస్ట్ మన వాళ్ళు మనం అట్లీస్ట్ బంగారంలో ఉన్న కనీసం ₹1 దాచిపెట్టుకున్నాం అనేది వన్ ఫైన్ థింగ్. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇంకొక వైపు కనుక చూస్తే ఏంటంటే దీని మీద రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఇప్పుడు ఒక పొలం ఉందనుకోండి, కౌలు వస్తుంది, అంటే అలాగే హౌస్ ఉంటే రెంట్ వస్తుంది, తర్వాత మీకు బ్యాంక్లో FD వేస్తే డివిడెండ్ అది ఇంట్రెస్ట్ వస్తుంది, తర్వాత షేర్స్ ఉంటే డివిడెండ్స్ వస్తాయి. ఇట్లా అంటే మనం ప్రతి అసెట్ క్లాస్లో కూడా మనకి రీజనబుల్ రిటర్న్స్ అనేవి రెగ్యులర్ ఇంట్రెస్ట్లో వస్తూ మనిషిని ఇంకొంచెం ఆర్థికంగా ముందుకి ప్రగతి వైపు నడిపించేలాగా ఉంటాయి. బట్ గోల్డ్లో పెడితే మరి అదే ప్రగతి వస్తుందా అంటే అంత ప్రగతి రాదు, బట్ రీజనబుల్ రిటర్న్ వస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం అంటే ప్రతి అసెట్ క్లాసు మనకి పోస్ట్ ఆఫీస్ కావచ్చు, బ్యాంక్స్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, షేర్స్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఇట్లా మనకున్న 6-7 రకాల మార్గాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఏంటంటే ఒక్కొక్క అసెట్ క్లాసు ఒక్కొక్క టైం ఫ్రేమ్లో పెర్ఫార్మెన్స్ చేస్తుంది, అంటే ఒక్కొక్క టైంలో మంచి పనితీరుని ప్రదర్శిస్తుంది. మిగతా వాటితో పోలిస్తే గోల్డ్ మనకు అంత రిటర్న్ రాదు. అరౌండ్ ఇండివిజువల్ గా కొనాలనుకునే వాళ్ళకి, ఇప్పుడు సామాన్యులకు ఎవరికైనా బంగారం ఆదుకునే ఒక వస్తువు మీరు ఇందాక చెప్పినట్లుగా ఇండివిజువల్ గా కొనాలనుకునే వాళ్ళు ఎంత కొనుక్కుంటే కరెక్ట్ అంటారు మీ అంచనా ప్రకారం? అంటే అదే ఒక్కొక్క అసెట్ క్లాస్ ఒక్కొక్క టైం ఫ్రేమ్లో పెర్ఫార్మ్ చేస్తుంది కాబట్టి ఏది ఎప్పుడు ఎలా చేస్తుందో తెలియదు. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ అసెట్ ఎలికేషన్ అంటే మన దగ్గర ఉన్న ₹100 మిగిలిన మొత్తాన్ని ఒక ₹5 నుంచి ₹10 బంగారానికి కేటాయించవచ్చు. అంతకన్నా ఎక్కువగా కాకుండా ఉంటే బెటర్. ఫస్ట్ థింగ్. లేదు ఒకళ్ళు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, మేము ఎక్కువగా వాటిని వాడతాము, తర్వాత మాకు ఇంకొంచెం కంఫర్ట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువగా వాడతాం అనుకున్న వాళ్ళు దాన్ని బట్టి ఇంకో 5-10% అంటే మ్యాక్సిమం ఏంటంటే 10% చెప్తాం ఇన్ జనరల్గా ఫైనాన్షియల్ ప్లానింగ్లో. కాదు అనుకుంటే ఇంకొక 5% అదనంగా. బట్ మిగతాదంతా కూడా అంటే మన దగ్గర చూస్తే మన ఇండియన్ ట్రెడిషన్లో ప్రతి నెల ₹1 మిగిలిందంటే తీసుకెళ్ళి బంగారం కొనేవాళ్ళు కొంతమంది 100% ఓన్లీ గోల్డ్, ఇంకొంతమంది 100% ఓన్లీ రియల్ ఎస్టేట్, ఇంకొంతమంది ఓన్లీ ఇన్సూరెన్స్. అట్లా ఏంటంటే ఏదో ఒక అసెట్ క్లాస్ నమ్ముకొని దాంట్లోనే మొత్తం సంపాదించినంత పెట్టి అక్కడి నుంచి మంచి రిటర్న్స్ వస్తే వెల్ అండ్ గుడ్, అందరం కూడా హ్యాపీగా ఉంటాం. బట్ అలాంటి ఇది జరగదు. ఎందుకంటే ప్రతి ఆస్తి అంటే ప్రతి పెట్టుబడికి కూడా దాని ఒక వ్యక్తిత్వం ఉంటుంది, దానికి ఒక పర్సనాలిటీ, దానికి ఒక స్టైల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. సో ఏ అసెట్ క్లాస్ ఎప్పుడు బిహేవ్ చేస్తుందో, ఎలా బిహేవ్ చేస్తుందో తెలియదు. కాబట్టి మనం మన అకార్డింగ్ టు అవర్ ఏజ్, అకార్డింగ్ టు అవర్ రిస్క్ ప్రొఫైల్, అకార్డింగ్ టు అవర్ పర్సనల్ సర్కమ్స్టెన్సెస్ అంటే కుటుంబంలో మన పాత్ర, మన పరిస్థితులు, వీటన్నిటిని పరిగణలో తీసుకొని అక్కడ కొద్దిగా అలా పాక్ చేసుకుంటే బెటర్. దాంట్లో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ అసెట్ అలికేషన్ 5-10% గోల్డ్ ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్. ఇప్పుడున్న రోజుల్లో ఇప్పుడు నిన్నటితో పోలిస్తే ఈ రోజు కొంచెం గోల్డ్ రేట్ పెరిగినా కూడా ఓవరాల్ గా 11 నెలల కనిష్ట స్థాయికి అయితే వచ్చింది. ఇప్పుడు ఎప్పటి వరకు ఈ రేట్ ఇలా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది? ఇంకా పెరుగుతుందా? ఇప్పుడు జనవరిలో పెళ్లిళ్ళ సీజన్ అయితే లేదు, ఫిబ్రవరి మార్చిలో మళ్ళీ పెళ్లిళ్ళు ఉన్నాయి. సో అప్పుడు ఏమైనా పెరిగే అవకాశాలు ఉన్నాయంటారా? కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి ఏ టైం కరెక్ట్? అంటే కొనుక్కునే వాళ్ళు ఇప్పుడు ఒక 2 to 3 స్టేజెస్ అండి. అంటే ఇప్పుడు ఎవరని చెప్పలేము. యాక్చువల్గా ఏంటంటే ఏ ప్రైస్ అయినా, మీరు ఇది గోల్డ్ ప్రైస్ అయినా, స్టాక్స్ ప్రైస్ అయినా, ఏ ప్రైస్ అయినా సరే రియల్ టైంలో చెప్పేవాడు దేవుడికి కూడా తెలియకపోవచ్చు. సో మనం చేయాల్సింది ఏంటంటే మనకున్న రిక్వైర్మెంట్ నెక్స్ట్ 1-2 మంత్స్లో అమ్మాయి పెళ్ళి ఉంది, ఆర్ డౌన్ ద లైన్ ఒక 5 yearsలో మనకు రిక్వైర్మెంట్ ఉంది. అలాంటి వాళ్ళు కొంచెం టైం ఫ్రేమ్ ఉంటేనేమో రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ప్రతి నెల క్వార్టర్లీ లేకపోతే ఎప్పుడు ఫాల్ వస్తే అప్పుడు కొద్ది కొనుక్కుంటూ అక్యుములేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అలా కాకుండా ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్ ఉందనుకున్న వాళ్ళు ఇప్పుడు ఒకసారి కొంత, మళ్ళీ ఇక్కడి నుంచి ఒక 1,500-1,000 రూపీస్ పడితే ఇంకొంత. ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో వడ్డీ రేట్లు పెరగవు అని చెప్పేసి లాస్ట్ 8 yearsగా పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చిన అమెరికా డిసెంబర్లో 14th ఒక 25 basis points పెంచడం జరిగింది. నెక్స్ట్ 2 years కూడా వాళ్ళు రోడ్ మ్యాప్ ఇచ్చారు. నెక్స్ట్ 2017లో కూడా ఒక 2 to 3 times అట్లీస్ట్ మేము వడ్డీ రేట్లు పెంచుతాము. అమెరికాలో వడ్డీ రేట్లు పెంచే పరిస్థితి ఎప్పుడు ఉంటుందంటే అక్కడ ఆర్థిక వ్యవస్థ బాగుంటే. ఎప్పుడైతే అక్కడ ఆర్థిక వ్యవస్థ బాగుంటుందో అక్కడ డాలర్ బాగున్నట్టు, ఎప్పుడైతే డాలర్ బాగుంటుందో గోల్డ్ డల్ గా ఉంటుంది. సో ఇప్పుడు 25 అవుతుంది అని ఒక అంచనా ఉంది. దానికంటే కూడా 20,000 కూడా పడిపోతుందని కూడా కొందరు కొన్నిసార్లు వినిపిస్తోంది. సో ఎంతవరకు తగ్గుతుంది? ఒకవేళ తగ్గితే కనుక ఎంతవరకు తగ్గే అవకాశం ఉంది? అంటే అంత డ్రాస్టిక్ ఫాల్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇది కొరతతో కూడిన ఇది. మనం ఇప్పుడు వెళ్ళి మైన్లో ఎంత కావాలంటే అంత తవ్వేసి ఎక్స్ప్లోర్ చేసే వస్తువు కాదు. సో ప్రీషియస్ మెటల్ అందుకే అంటాం మనం కొరతతో కూడిన వస్తువు. సో దీన్ని ఒక ఎక్స్టెంట్ కన్నా దిగితే మైన్ ఓనర్స్ ఎవరైతే వాళ్ళు కూడా దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా వాళ్ళు ఓకే అనుకోరు. సో ఒక ప్రైస్ కన్నా ఎక్కువగా పడకపోవచ్చు. డాలర్ టర్మ్స్లో కనుక చూస్తే అరౌండ్ $1,050 to $1,000 దగ్గర మంచి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఇప్పుడు మనకి $1138, $1140 ఉంది ఇంటర్నేషనల్ మార్కెట్లో.
అలాగే రూపాయల్లో చూస్తే 28,500 పైన ఉంటే మార్కెట్లో కొద్దిగా బుల్ ర్యాలీ అంటే కొద్దిగా ఒక రకమైన అప్ ట్రెండ్ కంటిన్యూ అవ్వచ్చు గోల్డ్. బట్ 28,500 కింద ఉన్నంతసేపు మనం కింద చూపులు నేల చూపులే చూడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఒక 1,000 నుంచి 1,100 రూపాయలు అట్లీస్ట్ తగ్గొచ్చు. వరస్ట్ కేసులో 25,000 నుంచి 24,000 వరకు 24 క్యారెట్ల బంగారం రావచ్చు. సో మనం ఏ క్యారెట్ బంగారం కొంటున్నాం అనేది కూడా ఎవరికి వాళ్ళు జాగ్రత్త చూసుకొని యాక్ట్ చేయాలి. బట్ 24 క్యారెట్ల బంగారం విషయంలో మటుకి ఇక్కడ నుంచి 1,500 నుంచి 2,000 రూపాయలు కరెక్షన్ అవడానికి ఛాన్స్ ఉంది. అది కూడా ఏంటంటే మనం ఎప్పుడు తగ్గొచ్చు అంటే ఇప్పుడు మన దగ్గర డిమానిటేషన్ అయిపోయి అంతా క్లియర్ అయిపోయి మళ్ళీ నోట్స్ అవైలబిలిటీ కరెన్సీ అవైలబిలిటీ బాగా పెరిగి తర్వాత మంచి రిఫార్మ్స్ ఏమైనా తీసుకొస్తే అట్లా రూపీ స్ట్రాంగ్ అయితే తద్వారా కొంత మనం చూడొచ్చు. కానీ అదర్వైజ్ ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మనకి 68 రూపీ డాలర్ కనుక చూస్తే 68 దగ్గర ఉంది. సో ఇది ఈ రూపీ యొక్క వీక్నెస్ కూడా బంగారం పతనాన్ని కొంత అడ్డుకట్టగా పనిచేస్తుందని చెప్పొచ్చు. ఇఫ్ రూపీ స్ట్రెంగ్థెన్స్ గోల్డ్ మైట్ ఫాల్ అనేది మనం చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్ వేణుగోపాల్ గారు. అది మొత్తానికి రూపాయి ఆశించిన స్థాయిలో బలిపడితే తప్ప దాదాపు ఇంకా 1,000 నుంచి 1,500 వరకు గోల్డ్ రేట్ తగ్గే అవకాశం ఉందని చెప్తున్నారు మార్కెట్ అనలిస్ట్. ఇది వాళ్ళ డిస్కషన్. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.